లండన్ లండన్ వీధులు జనసమూహాలతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా యూకేలోని వలసలను వ్యతిరేకిస్తూ వీరు ఈ పెద్ద స్థాయిలో నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ భవనం సమీపంలో వేల సంఖ్యలో నిరసనకారులు తమ చేతులలో ప్లకార్డులను పట్టుకుని భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ వైట్ హౌస్ మరో ఎండ్లో స్టాండ్ అప్ టు రేసిజం అని కౌంటర్ ప్రొటెస్ట్ కూడా చేశారు. ఈ బృందం వైట్ హౌస్ సౌత్ ఎండ్ వరకు కవాత్ చేసింది. రెండు నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్ట భద్రత కూడా చేపట్టారు. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డట్టు సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రదర్శనలో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్మార్టర్ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్లో జరిగిన ఈ ప్రదర్శనలు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు. బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే యూకేలో ఇటీవల జాతీయ అహంకార నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయులపై విరుచుకుపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న యువత వల్ల తమకు వృత్తిపరంగా భద్రతాలోపం ఏర్పడుతుంది అనే భయాందోళనతో వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరోటి వెలుగు చూస్తుంది. 20 ఏళ్ల సిక్కు మహిళపై 2 శ్వేత జాతీయులు అత్యాచారానికి పాల్పడి ఆమెను తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సిక్కు సమాజం ఉలికిపడింది. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లండన్ లండన్ వీధులు జనసమూహాలతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా యూకేలోని వలసలను వ్యతిరేకిస్తూ వీరు ఈ పెద్ద స్థాయిలో నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ భవనం సమీపంలో వేల సంఖ్యలో నిరసనకారులు తమ చేతులలో ప్లకార్డులను పట్టుకుని భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ వైట్ హౌస్ మరో ఎండ్లో స్టాండ్ అప్ టు రేసిజం అని కౌంటర్ ప్రొటెస్ట్ కూడా చేశారు. ఈ బృందం వైట్ హౌస్ సౌత్ ఎండ్ వరకు కవాత్ చేసింది. రెండు నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్ట భద్రత కూడా చేపట్టారు. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డట్టు సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రదర్శనలో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్మార్టర్ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్లో జరిగిన ఈ ప్రదర్శనలు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు.
బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే యూకేలో ఇటీవల జాతీయ అహంకార నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయులపై విరుచుకుపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న యువత వల్ల తమకు వృత్తిపరంగా భద్రతాలోపం ఏర్పడుతుంది అనే భయాందోళనతో వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరోటి వెలుగు చూస్తుంది. 20 ఏళ్ల సిక్కు మహిళపై 2 శ్వేత జాతీయులు అత్యాచారానికి పాల్పడి ఆమెను తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సిక్కు సమాజం ఉలికిపడింది. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లండన్ లండన్ వీధులు జనసమూహాలతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా యూకేలోని వలసలను వ్యతిరేకిస్తూ వీరు ఈ పెద్ద స్థాయిలో నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ భవనం సమీపంలో వేల సంఖ్యలో నిరసనకారులు తమ చేతులలో ప్లకార్డులను పట్టుకుని భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ వైట్ హౌస్ మరో ఎండ్లో స్టాండ్ అప్ టు రేసిజం అని కౌంటర్ ప్రొటెస్ట్ కూడా చేశారు. ఈ బృందం వైట్ హౌస్ సౌత్ ఎండ్ వరకు కవాత్ చేసింది. 2 నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్ట భద్రత కూడా చేపట్టారు. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ 2 గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డట్టు సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రదర్శనలో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్మార్టర్ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్లో జరిగిన ఈ ప్రదర్శనలు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెనాన్. జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు. బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే యూకేలో ఇటీవల జాతీయ అహంకార నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయులపై విరుచుకుపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న యువత వల్ల తమకు వృత్తిపరంగా భద్రతాలోపం ఏర్పడుతుంది అనే భయాందోళనతో వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరోటి వెలుగు చూస్తుంది. 20 ఏళ్ల సిక్కు మహిళపై 2 శ్వేత జాతీయులు అత్యాచారానికి పాల్పడి ఆమెను తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సిక్కు సమాజం ఉలికిపడింది. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లండన్ లండన్ వీధులు జనసమూహాలతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా యూకేలోని వలసలను వ్యతిరేకిస్తూ వీరు ఈ పెద్ద స్థాయిలో నిరసనలు చేపట్టారు. పార్లమెంట్ భవనం సమీపంలో వేల సంఖ్యలో నిరసనకారులు తమ చేతులలో ప్లకార్డులను పట్టుకుని భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలను వ్యతిరేకిస్తూ వైట్ హౌస్ మరో ఎండ్లో స్టాండ్ అప్ టు రేసిజం అని కౌంటర్ ప్రొటెస్ట్ కూడా చేశారు. ఈ బృందం వైట్ హౌస్ సౌత్ ఎండ్ వరకు కవాత్ చేసింది. 2 నిరసనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్ట భద్రత కూడా చేపట్టారు. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ 2 గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డట్టు సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రదర్శనలో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్మార్టర్ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు.
వారిని తిరిగి పంపించేయండి అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మరికొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్లో జరిగిన ఈ ప్రదర్శనలు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెన్నాన్. జర్నలిస్ట్గా పనిచేస్తున్న రాబిన్సన్ యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ పలుమార్లు పేర్కొన్నారు. ఆయన ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. తాజాగా జరిగిన ఈ ర్యాలీకి మస్క్ ఓ వీడియో ద్వారా మద్దతు తెలిపారు. బ్రిటన్లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే యూకేలో ఇటీవల జాతీయ అహంకార నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయులపై విరుచుకుపడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న యువత వల్ల తమకు వృత్తిపరంగా భద్రతాలోపం ఏర్పడుతుంది అనే భయాందోళనతో వారిపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా మరోటి వెలుగు చూస్తుంది. 20 ఏళ్ల సిక్కు మహిళపై 2 శ్వేత జాతీయులు అత్యాచారానికి పాల్పడి ఆమెను తమ దేశానికి వెళ్లిపోవాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సిక్కు సమాజం ఉలికిపడింది. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.